హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము ఏం చేస్తున్నామంటే ఆర్ఫనేజెస్కి ఫుడ్ డొనేషన్ చేస్తున్నాం అనమాట. సో మా ఇంటి దగ్గరలో ఒక సుధీర్ ఫౌండేషన్ అని ఉంది. సో చూడండి ఫ్రెండ్స్, మేమైతే ముందుగా స్టవ్ వెలిగించుకున్నాం అనమాట. ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఏం చెప్తారంటే ముందుగా బొట్టు పెట్టాలన్నమాట. సో అందుకే మేము స్టవ్కి బొట్టు పెట్టేసాం. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసి దానిపైన అయితే ఒక బొగోనా పెట్టేసాం. ఇది పెద్ద బొగోనా ఉందన్నమాట ఇంట్లో. సో ఏదైనా పెద్ద ఫంక్షన్స్ అయితే ఇలా చేద్దామని ఇది తీసుకున్నారనమాట మా చిన్నప్పుడే. సో ఇప్పుడైతే ఈ బొగోనా పెట్టేసి దాంట్లో ముందుగా మనం ఏం చేస్తున్నాం, కట్ చేసుకొని ఆయిల్ ప్యాకెట్స్ వేస్తున్నాం అనమాట. సో మేమైతే ఆయిల్ వేసేసాం. దాని తర్వాత ఇది ఆయిల్ వేడయ్యే వరకు మనం కొంచెం వెయిట్ చేయాలి. దాని తర్వాత కొంచెం వేడెక్కాక మనం దీంట్లో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. మీకు మీది ప్రొసీజర్ మొత్తం చేస్తున్నా, నేను ఏం ప్రిపేర్ చేస్తున్నానో మీకు డౌట్ రావచ్చు. సో మనం వచ్చి ఈరోజు చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాము, ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి, వేడి వేడి ఆయిల్లో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ బాగా వేసి కలుపుకోవాలన్నమాట ఇలా. సో చూడండి, మనకు వచ్చేసి అయితే బ్రౌనిష్ కలర్లో వచ్చేసేయాలి. సో ఇప్పుడైతే ఆయిల్ వేడిగా అయ్యింది కాబట్టి మనం ఆనియన్ వేసుకొని ఇప్పుడు అది బ్రౌనిష్ కలర్ వచ్చేసరికి మనం పెట్టుకోవాలన్నమాట స్టవ్ పైన లో ఫ్లేమ్లో. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, మనకు బ్రౌనిష్ కలర్ అయితే వచ్చేసిందనమాట. సో ఇది ఒకసారి మనం కలుపుకుంటే మొత్తం అన్ని సైడ్స్ వేడిగా అయ్యి బాగా ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్. సో అందుకే ఇది మొత్తం ఇంకా కొంచెం కలర్ వచ్చే వరకు మనం కలుపుకుందాం అన్నమాట. సో ఇప్పుడైతే దీంట్లో చూడండి, మనకి ఇంత బాగా కలర్ వచ్చేసింది, బ్రౌనిష్ కలర్. మనం ఇంకా ఇది కాలిపోకుండా చూసుకోవాలన్నమాట. మళ్ళీ బ్లాక్ కలర్ అవుతుంది కదా ఎక్కువసేపు ఉంచితే. సో ఈ కలర్ అయితే ఎనఫ్. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి చికెన్ అనమాట. మనం మంచిగా వాష్ చేసుకొని చికెన్ పక్కన పెట్టుకొని వాటర్ లేకుండా దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడైతే మనం ఒక 4-5 స్పూన్స్ ఉప్పు వేసాం. దాని తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ 4-5 స్పూన్స్ అయితే ఉప్పు వేసాం. దాని తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్స్ వచ్చేసి పసుపు వేసుకున్నాం. దాని తర్వాత ఇది చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. దీంట్లో మొత్తం ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని వేసుకున్నాం అనమాట. అప్పుడే ఫ్రెష్గా చేస్తే బాగుంటుంది కదా అనుకొని అది వేసామన్నమాట. దాని తర్వాత ఇది చూడండి, గ్రీన్ చిల్లీ పేస్ట్ అనమాట, మిక్సీలో గ్రైండ్ చేసి వేసుకున్నాం. ఇక లాస్ట్లో వచ్చేసి కారం వేస్తున్నాం అనమాట. సో చూడండి, ఉప్పు మనం 4 వేసాం కదా, ఒక కారం దానికి డబల్ వేస్తున్నాం అనమాట. సో బిర్యానీ కదా ఫ్రెండ్స్, సో కారం కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట. సో చూడండి, ఇప్పుడైతే అన్నీ వేసేసాం. ఇంకా దాని తర్వాత ఇది వచ్చేసి బ్లాక్ పెప్పర్. సో ఇది మిరియాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, కొంచెం టేస్టీగా ఉండాలి కదా, సో అందుకే మిరియాల పొడి ఇంకా ఇది గరం మసాలా కూడా వేసేసామన్నమాట. దాని తర్వాత మనం కట్ చేసుకున్న పుదీనా వేసాం. సో ఇప్పుడైతే మొత్తం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్లో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మ్యారినేట్ చేసుకుంటే మనకి చాలా టేస్టీగా వస్తుంది. సో కొంచెం టేస్ట్ చూస్తే ఉప్పు తక్కువైంది ఫ్రెండ్స్. సో అందుకే ఇంకా కొంచెం ఉప్పు వేసుకొని మనకు సరిపోయేటట్టు టేస్ట్ రావడానికి ఉప్పు వేసుకున్నామన్నమాట. సో చూడండి, ఇలా బాగా చేతితో కలుపుకోవాలి. దాని తర్వాత పెరుగు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి బిర్యానీలో టేస్ట్ వస్తుంది. సో చూడండి, ఇప్పుడైతే మేము ఇది ఇంట్లో చేసుకున్న పెరుగు అన్నమాట. తోడుకి పాలు పెడితే కొంచెం పెరుగు తీసి పక్కన పెట్టాం. సో చూడండి, మ్యారినేట్ చేస్తే ఇలా మనకు మంచిగా ఇలా వచ్చిందనమాట లాస్ట్ అవుట్పుట్ వచ్చేసి. సో ఇలా మ్యారినేట్ చేసి కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఆనియన్ వేసాం కదా, దాంట్లో ఇది మ్యారినేట్ చేసింది వేసేసామన్నమాట. ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న దాన్ని అది స్టవ్ మీద పెట్టేసాం ఒక బగోనాలో. నాకైతే ఈ ప్రాసెస్ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఆకలి వేసిందనమాట. సో చూడండి, ఇంకా అది స్టవ్ పైనే ఉంది. మనకు పీసెస్ బాగా ఉడకాలి కదా, సో అందుకే ఇంకా కొంచెం హై ఫ్లేమ్ పెట్టి మనం పీసెస్ ఉడికే వరకు పెట్టుకుంటామన్నమాట పొయ్యి మీద. సో చూడండి, బాగా ఉడుకుతుంది కదా. నాకైతే మౌత్ వాటరింగ్ అనమాట, ఎప్పుడు తినాలి అని నేను కూడా వెయిట్ చేస్తున్నాను.
ఇది అవుట్పుట్ వచ్చేసి మనకైతే బాగా వచ్చేసింది అనమాట లాస్ట్లోకి అయితే. సో దీంట్లో కొన్ని మసాలాస్ కూడా ఇవి యాడ్ చేసేసాం. ఎట్ లాస్ట్ అయితే మనకి రెడీ అయిపోయిందనమాట మన చికెన్ వచ్చేసి. సో చూడండి, ఇప్పుడు ఒకటి పెద్ద బగోనోలో మనకు రైస్ కావాలి కదా ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ అంటేనే. సో ఇప్పుడు ఒక బగోనోలో వాటర్ తీసుకుంటున్నాం అన్నమాట. దాంట్లో ఏం చేస్తామంటే ఇప్పుడు ఇవన్నీ మసాలాస్ దీంట్లో వాటర్లో వేసి ఉడికించుకోవాలన్నమాట. సో అప్పుడే మనకు టేస్ట్ వస్తుంది. దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేస్తామన్నమాట. సో చూడండి, నేనైతే స్టవ్ ఆన్ చేసేసాను. దీంట్లో మసాలాలన్నీ దాల్చిన చెక్క ఇంకా వేరే మసాలాలన్నీ యాడ్ చేసేసాం. ఇక లాస్ట్కి మనం బాస్మతి రైస్తో ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది కదా, బాస్మతి ఫ్లేవర్ కూడా వస్తుందని మొత్తం అయితే మేము బాస్మతి రైసే తీసుకున్నాం అన్నమాట. సో చూడండి, ఇది మంచిగా ఉడికే వరకు మనం పొయ్యి మీద హై ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. సో మధ్య మధ్యలో కలపాలి కూడా, అప్పుడే అన్నం గడ్డ కాకుండా మంచిగా మనకి స్మూత్ వస్తుందన్నమాట. అందుకే మనం లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసాం ఫ్రెండ్స్. ఇలా మొత్తం అన్నం ఉడికించుకోవద్దు. సో ఎంత ఒక 70% ఉడికించుకోవాలన్నమాట. దాని తర్వాత మళ్ళీ మనం అన్నం మళ్ళీ ఇంకోసారి ఉడికించుకుంటాం కదా, సో అక్కడైతే 100% ఫుల్ అయిపోతుందన్నమాట. సో చూడండి, ఇది బాగా ఉడుకుతుందన్నమాట. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది, మనం ఎన్ని మసాలాస్ యాడ్ చేసాం కదా దాంట్లో. సో ఇట్ లాస్ట్ అయితే ఇది పొయ్యి మీద నుంచి దింపుకోవాలన్నమాట. దింపుకొని మనం ఏం చేసాం, ఆల్రెడీ మన దగ్గర చికెన్ ఉంది కదా ఫ్రెండ్స్ ప్రిపేర్ సో దానిపైన అయితే మనం రైస్ వేసేసామన్నమాట. అక్కడ మొత్తం ఇది వాటర్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, సో వాటర్ రానివ్వకూడదు. సో మనం 70% ఉడికించుకున్న రైస్ దీంట్లో బగోనాలో తీసుకున్నాం అన్నమాట. సో చూడండి, ఇలా లేయర్ బై లేయర్ ఇలా బాగా పెట్టుకోవాలన్నమాట చికెన్ పైన రైస్. సో చూడండి, ఇంత వాటర్ డ్రాప్స్ రాకూడదు, ఇలా మొత్తం పరుచుకోవాలన్నమాట పైనుంచి. సో చూడండి, దాని తర్వాత ఏం చేసామన్నమాట, స్టవ్ మీద ఇది పెట్టేసి దాని తర్వాత దీనిపైన మనం ఈ బొగోనా పెట్టేసామన్నమాట. సో అప్పుడు మనకి మొత్తం ఫైర్ రాకుండా కొంచెం వేడిగా అయితే మనకు చాలు. ఎందుకంటే ఆల్రెడీ చికెన్ అయితే మొత్తం ఉడికేసింది, అన్నం ఒక 70 to 80% అయితే ఉడికింది. జస్ట్ ఇలా కొద్దిసేపు పెట్టి వేడికి, ఆ వేడికి ఇంకా 100% అయిపోతుంది కదా ఫ్రెండ్స్. సో మన కలర్ రావాలంటే చూడండి, ఇది మనం ఎల్లో కలర్ వేసుకోవచ్చు లేదా రెడ్ ఏదైనా వేసుకోవచ్చు. సో ఇక్కడ మన కలర్ రావటానికి అయితే మనం ఇక్కడ ఎల్లో కలర్ వేసేసామన్నమాట. సో చూడడానికి కూడా మనకి చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మనం వడ్డించేటప్పుడు. సో చూడండి, ఇంకా పైన మన గార్నిష్ కోసం మనం ఫస్ట్ స్టార్టింగ్లో వేయించుకున్న ఆనియన్ ఉంటుంది కదా, అది కొంచెం సైడ్కి తీసి పెట్టుకున్నాం అన్నమాట. సో ఇంకా మనం కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా ఉంటుంది కదా ఫ్రెండ్స్, సో అది కూడా సైడ్కి పెట్టేసామన్నమాట. సో చూడండి, ఇప్పుడైతే ఆనియన్ గార్నిష్ చేసేయడానికి పనికొచ్చిందనమాట. సో మనకి బాయిల్డ్ ఎగ్స్ కూడా హెల్తీ కదా ఫ్రెండ్స్, సో ఇది కూడా డిస్ట్రిబ్యూట్ చేద్దామని బాయిల్డ్ ఎగ్స్ కూడా అది పొయ్యి పైన వాటర్లో పెట్టేసామన్నమాట. సో చూడండి, అవైతే ఇంకా బాయిల్ అవుతూ ఉన్నాయన్నమాట. మనకి మొత్తం ఉడికినాక మనం దాన్ని పొట్టు తీసి సర్వ్ చేద్దాం ఒక్కొక్క బాక్స్లో. సో ఇప్పుడు చూడండి, ఇవైతే బాగా ఉడికాయి అన్నమాట. ఇప్పుడు ఇది పీల్ చేసుకొని అన్ని సైడ్కి పెట్టేద్దాం అన్నమాట. సో కొంచెం మెల్లిగా పీల్ చేస్తే మనకి ఇరగకుండా బాగా అవుట్పుట్ వస్తుంది. సో చూడండి, ఇదైతే రెడీ అయిపోయిందనమాట. మనం గార్నిష్ చేసిన ఇది ఆనియన్ కొత్తిమీర పుదీనా లుక్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు అది కొంచెం వేడిగా పెట్టలేము కదా ఫ్రెండ్స్, అందుకే కొంచెం చల్లారడానికి మనం ఒకటి బౌల్ తీసుకొని దాంట్లో రైస్ వేస్తున్నాం అనమాట, కొంచెం క్వాంటిటీలో. సో మనకి మసాలా కింద ఉంటుంది కదా, సో అందుకే మొత్తం రైస్ వైట్ రైస్ రావాలి, మన కలర్ రావాలి ఫ్లేవర్ కోసం, ఇంకా మసాలా కూడా రావాలి కదా. సో మొత్తం ఒక బౌల్లో వేసుకొని దీంట్లో మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడు సరిపోయేటట్టు క్వాంటిటీలో పెట్టవచ్చు. సో చూడండి, ఇప్పుడైతే మనం ఒక బాక్స్ తీసుకున్నాం. మేము వచ్చేసి పేపర్ ప్లేట్స్ కొన్నామన్నమాట, టిఫిన్ టైప్ బాక్స్లో ఉన్నాయి. సో దాంట్లో అయితే రైస్ ఫిల్అప్ చేసి పెడుతున్నాం అన్నమాట. సో చూడండి, చికెన్ బిర్యానీ అయితే మనకు రెడీ అయిపోయింది. దీంట్లో అయితే చూడండి, మనం ఫుల్గా రైస్ కవర్ చేసి దాంట్లో పీసెస్ కూడా వేసి, ఇంకా దాంతోపాటు మనం ఇందాక ఎగ్ బాయిల్ చేసాం కదా ఫ్రెండ్స్, సో అది కూడా పెట్టేస్తున్నాం అన్నమాట.
మనకైతే చూడండి ఒక టిఫిన్ బాక్స్లో 2 పీసెస్ ఆఫ్ చికెన్ అండ్ క్వాంటిటీ బాగానే పెడుతున్నాం ఫ్రెండ్స్ రైస్ది, ఇంకా బాయిల్డ్ ఎగ్ కూడా పెట్టేస్తున్నాం అనమాట. చూడండి చూడడానికి అయితే వావ్ చాలా బాగా లుక్ వచ్చింది కదా ఫ్రెండ్స్. బయట బిర్యానీ ఎలా ప్రిపేర్ అవుతుందో రెస్టారెంట్లో అలానే ఉందన్నమాట. అవన్నీ అయితే ప్యాక్ చేసేసాం ఫ్రెండ్స్. చేసేసి ఇలా బ్యాగ్లో అన్నీ సర్దేసామన్నమాట. 25 బాక్సెస్ ఉన్నాయి. దాంతోపాటు కవర్లో కూడా ఒక 10 to 15 క్వాంటిటీగా కవర్స్లో కట్టేసామన్నమాట. చికెన్ బిర్యానీ ఫౌండేషన్లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఈజీ అవుతుంది కదా. దీంతో పాటు మనకు వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి కూడా డిస్ట్రిబ్యూట్ చేసే, సమ్మర్ కదా హాట్ ఉంది అని మనం ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్స్ పెట్టి క్వాంటిటీకి కూల్గా ఉండాలని పెట్టేసామన్నమాట. ఎట్ లాస్ట్ మనదైతే టిఫిన్ రెడీ అయిపోయింది మనం డిస్ట్రిబ్యూట్ చేయడానికి. ఇప్పుడైతే మేము సుధీర్ ఫౌండేషన్ దగ్గరలో ఉంది, అక్కడ వెళ్ళి ఇచ్చేస్తున్నాం అనమాట. సో వాళ్ళకి దగ్గరికి అయితే వచ్చేసాం. సో వాళ్ళకి అన్నీ ఇచ్చేసామన్నమాట. సో వాళ్ళైతే ఒక బగోనా తీసుకొని మేము ఇచ్చిన మొత్తం అయితే ప్యాకేజింగ్ వాళ్ళు ఇక్కడ పెట్టుకుంటున్నారు. సో ఇది వచ్చేసి మన వీడియో ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సంగీత.